పాస్టర్ ప్రవీణ్ మరణంపై క్రైస్తవ సంఘాలు పాస్టర్లు సంయమనం పాటించాలని పాస్టర్స్ జేఏసీ సూచించింది. కేసు దర్యాప్తు జరుగుతున్న క్రమంలో అనుచిత వ్యాఖ్యలు చేయొద్దంటూ జేఏసీ ప్రెసిడెంట్ రెవరెండ్ రాబర్ట్ సునీల్ సూచించారు. ఆధారాలు లేని ఆరోపణలు చేయొద్దని అభ్యర్థించారు. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాస్టర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రవీణ్ మృతిపై అనేక మంది తప్పుడు సమాచారం ఇస్తున్నారని, ఆధారాలు లేకుండా విశ్లేషణలు చేయడం సరికాదని హితవు పలికారు. క్రైస్తవ మతంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఆధారాలతో హోంమంత్రిని కలిసి ఫిర్యాదు చేయనున్నట్టు రాబర్ట్ సునీల్ తెలిపారు. వార్తల్లో చూశాను, రాజమండ్రిలో ఒక 4-5 పాస్టర్స్ని రిమాండ్కి పంపించారని. మరి వాళ్ళకి కూడా లీగల్గా మనం సహాయం అందించడానికి ముందుకున్నాం. కానీ ఇటువంటి పరిస్థితులు తేకుండా రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మా ఏపీ పాస్టర్స్ అండ్ క్రిస్టియన్ లీడర్స్ తరఫున మనం లీగల్గా కూడా హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. హోమ్ మినిస్టర్ గారిని, చీఫ్ మినిస్టర్ గారిని, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని కలిసి మేము దీని మీద వారికి వినతి పత్రం కూడా సమగ్రమైన విచారణ త్వరగా పూర్తి చేసి ఈ క్రైస్తవుల్లో ఉన్న అనుమానాలని తొందరగా వాటికి మరి ఒక ఆన్సర్ చేయాలని కోరుకుంటున్నాం. ఒక పాస్టర్ గారు చనిపోవటం అనేది మనం చాలా సీరియస్గా తీసుకొని దీని మీద మనం ఏ విధంగా మరి ప్రభుత్వం మీద మనం నమ్మకం ఉంచి దీని మీద ఏ విధమైన మనకు రిపోర్ట్స్ వస్తాయని వెయిట్ చేయాలని ప్రతి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పాస్టర్ గారిని, అసోసియేషన్ని, క్రిస్టియన్ లీడర్స్కి కూడా నేను విన్నవిస్తున్నాను.